హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈరోజు జనవరి 3, 2026 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ వీడియో అండి. ఈ వీడియోలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహనీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర, ఆమె చేసిన అద్భుత సేవలు, మహిళా విద్య కోసం ఆమె చేసిన పోరాటం గురించి వివరంగా తెలుసుకుందాం. సావిత్రిబాయి పూలే గారు 1831 జనవరి 3న జన్మించారు. ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారితో కలిసి బాలికల విద్య కోసం మొదటి పాఠశాలలను ప్రారంభించారు. ఆ కాలంలో మహిళలకు చదువు అవసరం లేదని భావించిన సమాజంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. చదువు అనేది ప్రతి మనిషి హక్కు అనే ఆలోచనను ఆచరణలో చూపించిన మహనీయురాలు ఆమె. కేవలం విద్య మాత్రమే కాకుండా కుల వివక్ష, మహిళలపై అణిచివేత, బాల్య వివాహం వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. విధవ మహిళల పునరావాసం కోసం, అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్లేగ్ వంటి మహమ్మారి సమయంలో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా సేవ చేసిన మానవతావాది సావిత్రిబాయి పూలే గారు. ఈ వీడియో ద్వారా సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలు, మహిళా విద్య ప్రాధాన్యత, ఆమె చేసిన సామాజిక సంస్కరణలు, నేటి తరానికి ఆమె ఇచ్చిన సందేశం అన్నీ స్పష్టంగా తెలుసుకోవచ్చు. సావిత్రిబాయి పూలే గారి జీవితం మనందరికీ ఒక ప్రేరణ. ముఖ్యంగా బాలికలు చదువులో ముందుకు సాగడానికి, సమానత్వం కోసం నిలబడడానికి ఆమె ఆదర్శం. ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఆశయాలను మన జీవితాల్లో అమలు చేద్దాం. జై సావిత్రిబాయి పూలే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.